వెల్కమ్ టు టీజీ5 న్యూస్. స్వచ్ఛ భారత్లో భాగంగా భారత ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ కేంద్ర భూగర్భ జలాల బోర్డు హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నాగోల్, తట్టి అన్నారం చెరువుల పరిసర ప్రాంతాలను సందర్శించి శుభ్రం చేశారు. చెరువుల పరిసరాల ప్రాంతాల్లో చెత్తను వేయడం వల్ల నీరు కలుషితమై చేపలు చనిపోయి దోమలు వంటివి అధికమై పరిసర ప్రాంతాల వారికి రోగాల బారిన పడడం జరుగుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ కేంద్రీయ భూగర్భ జల బోర్డు హైదరాబాద్ సిబ్బంది, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు అర్చనా దామోదర్. నేను పెద్దమ్మపేట మున్సిపాలిటీ 15th వార్డ్ కౌన్సిలర్. సో ఇవాళ స్వచ్ఛ భారత్ కి సేవ అనే కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడ సెంట్రల్ బోర్డ్ వాటర్ వర్క్స్ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. సో ఒక మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క జలాశయాలను రక్షించడానికి, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవడానికి అందరూ పాత్ర వహించాలి. వాటర్ పొల్యూషన్ కాకుండా మనము ఈ వ్యర్థాలను అన్ని తొలగించి వాటర్ లో ఏవి చేరకుండా ఉండాలంటే మనం దాని చుట్టూ ఉన్న చెత్తని అంతా తీసేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో ఈ యొక్క స్వచ్ఛ భారత్ లో పాల్గొనేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛతా కార్యక్రమం దేశం మొత్తం కింద చేయబడుతుంది. అక్టోబర్ 1 నుంచి 31 దాకా ఈ కార్యక్రమం ఏర్పడ్డది. దాంట్లో భాగంగా మేము ఇక్కడ మా ఆఫీస్ పక్కన మళ్ళీ తట్టి అన్నారం చెరువు దగ్గర 2 ప్లేసుల్లో ఈ కార్యక్రమం మేము చేశాము. ఈ కార్యక్రమం మళ్ళీ స్కూల్స్, కాలేజెస్ లో అలా కంటిన్యూ అవుతుంది. ఈ మంత్ అంతా ఈ కార్యక్రమం ఉంటుంది. రోడ్ల మీదేసి ఆ పరిసరాలను మొత్తం క్లీన్ గా లేకుండా చేస్తూ దోమల వ్యాప్తి చెందుతూ సహకరిస్తున్నారు. దానికి వీలు చేసుడు కాదు, మన పబ్లిక్ సర్వెంట్స్ కూడా, మీరు కూడా ఈ కౌన్సిలర్స్ కూడా అవగాహన కార్యక్రమాలు కలిగించాలి. కాలనీలలో పోయి ఒకవేళ చెత్త బయట వేస్తే నేను ఫైన్ చేస్తా అనేటట్టు కూడా వాళ్ళని చేస్తేనే మంచిది. అట్లాంటి కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు చెత్త వేయకుండా ఉండాలంటే నేనే ఉన్నా ఒక చెత్త క్లీన్ చేసే కార్యక్రమం చేస్తే నెక్స్ట్ టైం చెత్త వేస్తారని భయపడతా అక్కడ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని మీరు కాలేజీలలో కూడా తీసుకోండి. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ పోయి మంత్లీ వన్స్ అట్లా క్లాస్ తీసుకోండి. వాళ్ళకు కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.